కాలేకపోతున్నారు. ఏ ప్రభుత్వ వ్యవస్థలో కూడా విద్యావంతులు వికలాంగులు కాలేకపోతున్నారు. ఎందుకు మా మీద ఎందుకు కక్ష అంటే కేవలం ఒక చేయుత పథకంతో ఈ రాజ్యంలో రాజ్యం వెళ్ళాలన్నా ప్రతి వికలాంగులు విద్యావంతులై ఉంటారు. వారి మీద ఎందుకు దృష్టి చేసుకోలేకపోతున్నారు, ప్రభుత్వాలు ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నాయి. దాదాపుగా ఒక 15 సంవత్సరాల పాటుగా నిరుద్యోగులైన వికలాంగులు చాలా ఆత్మదోషతో ఉన్నారు. ఎందుకంటే గ్రూప్ 1 నియామకాలు అయ్యి దాదాపుగా 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఏ వికలాంగుడికి ఉద్యోగం రాలేదు. ఎందుకు మా మీద ఇంత కక్ష? దయచేసి ప్రభుత్వాలు నివేదించుకోవాలి. ఎందుకంటే మనకున్నది ఆర్పిడబ్ల్యూడి 2016, అందులో 21 రకాల వికలాంగులు ఉన్నారు. ఆ వికలాంగులకు చేయుతతో పాటు ఉద్యోగ అవకాశాలు చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది, ప్రభుత్వ పాలనాధికారులకు ఉంటుంది. అదే విధంగా మీరు ఇచ్చినటువంటి జీవో నెంబర్ 10 తర్వాత జీవో నెంబర్ 96 సర్క్యులర్ 3-4 విడుదల చేశారు. ఏ ప్రభుత్వ ఉద్యోగాలలో వికలాంగులకు చేయుత తీసుకోవాలి, వాళ్ళను మనం తీసుకోబడాలి అనే ఉద్దేశాలు కూడా మీరు చెప్పబడినారు. సర్క్యులర్ కూడా ఉంది మాతోటి బరాబర్ మేము చెప్తున్నాము. ఆ సర్క్యులర్ విషయాలు కూడా మీకు నివేదించగలం. ఉపాధి అవకాశాలలో వికలాంగులను భర్తీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఆ ప్రభుత్వం పట్ల మనకు ఎట్లాంటి ఓపిక లేదు. కాబట్టి రేపు జరిగేటువంటి మహాధర్నలో వికలాంగులైనటువంటి నిరుద్యోగులు కూడా పాల్గొనాలి. మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. ఇదే మన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. మన లోపల కాదు, జనం లోపల జీవిస్తున్న